నమస్తే వెల్కమ్ టు సిటీ బజ్ నా పేరు జయ నా పేరు రామన్ వివరాల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం తెరపైకి మరో కొత్త పథకం అందుబాటులోకి మీ సేవ నత్తనడకన మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు భూసేకరణే ప్రధాన అడ్డంకి థియేటర్లో ఆగని ఫేక్ పాస్పోర్ట్ భాగోతం అడ్డంగా దొరికిపోతున్న అమాయకులు రేస్ కోర్స్ లో కలర్ఫుల్ గా దుబాయ్ కప్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా దుబాయ్ రాణి బాలల చిత్రోత్సవానికి భాగ్యనగరి ముస్తాబు 100కు పైగా చిత్రాల ప్రదర్శన ఇక వివరాలు చూద్దాం కేంద్ర హోంమంత్రి పి చిదంబరం ఈ నెల 5న హైదరాబాద్ రానున్నారు జాతీయ పోలీస్ అకాడమీలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు చిదంబరం పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కార్యక్రమాలను కూడా మార్పు చేసుకున్నారు రాష్ట్రంలో మరో కొత్త పథకం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్న మీ సేవ పథకం శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది ఐటీ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమీక్షలో ఈ నిర్ణయం వెలువడింది రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించి 12 రకాల సర్టిఫికెట్లను మీ సేవ ద్వారా జారీ చేస్తున్నట్లు తెలిపారు వచ్చే ఏడాది మార్చి 31 నాటికి అన్ని శాఖలకు సంబంధించిన ధ్రువపత్రాలను ఈ పథకం ద్వారా అందుబాటులోకి తెస్తామన్నారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సౌకర్యాలు కల్పించే విధంగా ప్రయోగాత్మకంగా 2 జిల్లాల్లో ప్రారంభం చేసేది రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు దీనివల్ల రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఆడంగల్ ఆర్ఓఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ లాంటి 12 అవసరమైన సదుపాయాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో వెనువెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా దాదాపు చిత్తూరు జిల్లాలో అదేవిధంగా కృష్ణా జిల్లాలో 300 కేంద్రాల నుంచి ప్రజలకు ఈ సౌకర్యాలు కల్పించే దిశలో ప్రత్యేక తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఐడీపీఎల్ జేఏసీ నేతలు మద్దతు తెలిపారు కోమటిరెడ్డి మాదిరిగానే తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేసి ఉద్యమించాలని కోరారు కోమటిరెడ్డి దీక్షతోనైనా కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటించాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే పదవికి మినిస్టర్ పదవికి అన్నిటి కూడా ఆయన పక్క పెట్టేసి 4 కోట్ల మంది ప్రజల గురించి ఆయన ముందుకొచ్చి ఆయన దీక్ష కూర్చొని ఆయన ప్రాణత్యాగంగా సిద్ధమని చెప్పి ముందుకొచ్చారు సకల జనుల కోరికకు ఇవాళ మీ ఎమ్మెల్యే పదవులు మీ మినిస్టర్ పదవులు అన్నీ కూడా మీరు ఎక్కడ పోవు తెలంగాణ వచ్చిన తర్వాత మన సొంత గడ్డపైన మనము ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇవాళ మన నీళ్లు నిధులు మన ఉద్యోగాలు మన భూములు బీడు పడిపోయి మన సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న ఎంతోమంది మన ఉపాధి కోల్పోయి చాలా మందికి ప్రాణత్యాగం చేసుకుంటూ ఉన్నారు పార్లమెంట్లో బిల్లు పెట్టించి మన తెలంగాణ తీసుకుంటాం తెలంగాణ ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు మల్కాజ్గిరి ఎంపీ సర్వే సత్యనారాయణ రౌడీలు భూదందాలు చేసేవారే జేఏసీ పేరుతో టెంట్లు వేస్తున్నారని సర్వే ఆరోపించారు మరోవైపు పదవికి రాజీనామా చేయాలని కొంతమంది తెలంగాణవాదులు సర్వేని అడ్డుకున్నారు శ్రీ మహాకాళీ కృపా కటాక్ష సిద్ధి ద్వారా సర్వత్ర విజయ ప్రాప్త్యర్థం దేవతా ప్రార్థన కరిష్యే ఎప్పుడు చేస్తావు నువ్వు రాజీనామాని ల్యాండ్ గ్రాబర్లు రౌడీ షీటర్లు అంతా తెలంగాణ గురించి పాకలాడతాం పోరాడతాం అంటే ఎట్లయితే కాబట్టి ఖబర్దార్ ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయొద్దు పోలీసు వాళ్ళకు కూడా నేను కంప్లైంట్ రాయబోతున్నా అది ఇమీడియట్గా జాక్ తీసేయాలి లేకపోతే ఇంకా 4 జాకులు పడతాయి ఇప్పుడు కాంగ్రెస్ జాక్ పెట్టిపిస్తే ఇప్పుడు రేపటి నుంచి ఓ మైకు పెట్టుకొని రోజు ఒక 2000 మంది కార్యకర్తలు కాంగ్రెస్ కూర్చుంటారు
మా ముంగట ఇల్లు కూర్చుంటారా చూద్దాం. ఇక అప్పుడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, తీసి పడేయాలి. ఎందుకు ఇంకా జాకులు అందరినీ పాపం చుట్టుపక్కల ఉన్న దుకాణాల వాళ్ళు రోజు మామూలు ఇవ్వాలంటే వీళ్ళకి జాకులకు. నాకు చెప్పారు చాలా మంది వచ్చి, మేమే ఇవాళ మేము నిర్ణయం తీసుకొని లాఠీలు చేతిలో పట్టి నడిచినామనుకో పరిగెత్తుతారు బిడ్డ, చెడ్డీలు కూడా మీ. ఆర్టీసీ ఎన్ఎంయు నాయకుడు మహమ్మద్ కు రాణిగంజ్ డిపో కార్మికుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వంతో కుమ్మక్కై తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చారని కార్మికులు గొడవకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకురావడంతో పరిస్థితి సద్దుమణిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూపాయికి కిలో బియ్యం పథకం పక్కదారి పడుతోంది. 2 రోజుల్లోనే దళార్లు చేతివాటం చూపారు. హైదరాబాద్ పాత బస్తీలో దొంగచాటుగా తరలిసిన 19 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పేదల ఆకలిని తీర్చే ఉద్దేశంతో ప్రారంభించిన పథకంలోనూ అవకతవకలు జరగడం అందరినీ నిశ్చేష్టపరుస్తోంది. అవి బియ్యం తినేటట్టున్నాయా సార్ మీరు చెప్పండి. అవి తినే బియ్యం టట్టున్నాయా? అవి తీసుకొచ్చి మాకు అమ్ముతారు. మేము వాళ్ళకి సన్న బియ్యము, నూనెను, చక్కెర బగర ఇస్తున్నాం. అది మేము వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నాం. అమ్ముకుని వాళ్ళకి సన్న బియ్యం తెచ్చుకున్న వాళ్ళు పైసలు తెచ్చుకుంటాం. అవి తినేటట్టున్నాయా మీరు చెప్పండి. మీరు ఆలోచించండి. ఎవరైతే ఇస్తారో సివిల్ సప్లై అవి తింటారని చెప్పి మాట్లాడమనండి. ఆయన కిలో తింటే 10 కిలో తినే చూపెడతారు. అవి తింటారని చెప్పి అడగండి మీరు. మేము కష్టపడుతున్నాం సార్. మేము దుకాణాలు బట్టి మేము దొంగతనంగా తీసుకుంటున్నాం. గిరాకులు అమ్ముకున్నాయి, మేము గిరాకు సెట్ చేసుకొని మేము కొంటున్నాం. దాని వల్ల సన్న బియ్యం అమ్ముతున్నాం, చక్కెర అమ్ముతున్నాం, పప్పులు అమ్ముతున్నాం. సిటీ బజ్ లో షార్ట్ బ్రేక్. Stay tuned. స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో అత్యంత వేగవంతంగా రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక వెంచర్ విఖ్యాత్ వారి హరితవనం. అతి కొద్ది దూరంలోనే MMTS రైల్వే స్టేషన్ కలదు. 30 ఎకరాల్లో ఈ తరం మెచ్చే స్టైల్లో రిజాయిస్ రిసార్ట్ నిర్మాణం. రిజాయిస్ రిసార్ట్ లో ఫ్రీ మెంబర్షిప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్, ఆయుర్వేదిక్ క్లినిక్, రెస్టారెంట్స్. 24 గంటలు సెక్యూరిటీ కలదు. స్పాట్ రిజిస్ట్రేషన్. త్వరపడండి. విఖ్యాత్ వారి హరితవనం, వరంగల్ హైవే రోడ్, భువనగిరి. విఖ్యాత్ తో అనుబంధం మీ ఆనందానికి నిలయం. స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సంకీర్తన. వాచ్ HYTV, ఫీల్ ద పల్స్. టైమ్ స్టార్ కాలం ఎవరి కోసం ఆగదు. అందుకే ఖచ్చితమైన సమయం కోసం ఇప్పుడు ఎన్నో డిజైన్లలో సరికొత్త టెక్నాలజీతో మీ ముందుకొచ్చింది టైమ్ స్టార్ వాచ్. Want to learn the tricks of journalism? And do you want to become a #1 reporter and anchor? Want to join the top rank of video editor or graphic designer? IIFM brings these and more such courses in journalism. You'll be trained by highly qualified and experienced journalists, learning journalism in a journalistic atmosphere. Internship and placement of talented students. For details, log on to www.iifm.in or else contact Indian Institute of Film and Visual Media, A29 Sector 4, Noida. Phone 0120-244-0044. Extension number 726.
వెల్కమ్ బ్యాక్. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలికితీసేందుకు అసెంబ్లీ వేదికగా ఓ సెమినార్ నిర్వహించాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయించారు. ప్రతి 3 నెలలకు నిర్వహించే దీనిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల పాత్ర, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో సెమినార్లు నిర్వహించనున్నట్లు స్పీకర్ వెల్లడించారు. నేటి సమాజంలో ముస్లింలు, దళితులు ఇప్పటికీ అవస్థలు పడుతూనే ఉన్నారని, విద్య, ఉద్యోగ అవకాశాలతో సహా సాంఘికంగా వెనుకబడే ఉన్నారని ఐసీఎస్ఎస్ఆర్ చైర్మన్ ధోరట్ తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన ఓ సెమినార్ లో పాల్గొన్న పలువురు విద్యావేత్తలు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం చేయూతనిచ్చి వారి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు శుభవార్త. కరెంటు కోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు ఇకపై విద్యుత్ కోతలు తగ్గనున్నాయి. ప్రస్తుతం కోర్ సిటీలో 4, శివారులో 6 నుండి 8 గంటల విద్యుత్ కోతలు అమలవుతుండగా ఈ రోజు నుండి వీటిని 2 గంటలు కుదిస్తున్నట్లు సిపిడిసిఎల్ ప్రకటించింది. లోడ్ రిలీఫ్ పేరుతో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వేళల్లో రోజుకు 2 గంటలు మాత్రమే పవర్ కట్ అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ హయాంలో మొగ్గతొడిగిన మెట్రో రైల్ ఆలోచన 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కిలా సాగుతోంది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టాలంటే ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే మినహా ప్రత్యామ్నాయం లేదనేది సుస్పష్టం. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక మెట్రో రైలు ప్రాజెక్టు పరిస్థితి అడుగుకో తడబాటులా మారుతోంది. 5 ఏళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని మెట్రో రైలు సంస్థ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నా వివిధ సమస్యలు పనులను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ప్రధానంగా హైటెక్ రైలుకు నిర్వాసితుల సమస్యలు రెడ్ సిగ్నల్ ఇస్తున్నాయి. సుల్తాన్ బజార్, బడిచౌడి ప్రాంతాల్లో 15,000 మంది చిరు వ్యాపారులు జీవనోపాధి కోల్పోతామన్న ఆందోళనతో రైలుకు నో చెబుతున్నారు. యూసుఫ్ కూడా, శ్రీకృష్ణానగర్ ప్రాంతంలో మెట్రో మలుపుల్లో 250 నివాసాలు నేలమట్టం అవుతాయని స్థానికులు అంటున్నారు. వందలాది పురాతన కట్టడాలను 10 కాలాల పాటు పరిరక్షించాలంటే భూగర్భ రైల్వే లైనే ప్రత్యామ్నాయమని హెరిటేజ్ కన్జర్వేషన్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అమీర్పేట్, గ్రీన్ ల్యాండ్స్, కృష్ణానగర్ ప్రాంతాల్లోనూ అవాంతరాలు ఎదురవుతున్నాయి. आप अपना ताकत जो है अगर इकट्ठे रह के दिखाएंगे तब गवर्नमेंट को झुकना ही पड़ेगा क्योंकि ओल्ड సిటీలో హైదరాబాద్లోనే మార్పులు చేర్పులు చేసినారు అలైన్మెంట్లు. ఇవాళ ఇక్కడ కూడా సీఎం గారి క్యాంప్ ఆఫీస్ ముందు నుండి పోకుండా, ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు నుండి పోకుండా, అక్కడ ఉండే పెద్ద వాళ్ళకి ఇబ్బంది కాకుండా మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ కాకులను కొట్టి గద్దలకు పెట్టే సంస్కృతి పోవాలి. భూసేకరణ 3 కారిడార్లలో 269 ఎకరాలు అవసరం ఉండగా ప్రస్తుతానికి 165 ఎకరాలు సేకరించారు. మియాపూర్లో భూమి యాజమాన్యానికి సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్ లో ఉంది. 104 ఎకరాలకు సంబంధించి వ్యాజ్యం కోర్టులో ఉంది. పరిహారం చెల్లించేందుకు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. మియాపూర్ ఎల్బీ నగర్ కారిడార్ 1 రూట్లో 28.87 కిలోమీటర్లు, జేబీఎస్ ఫలక్నుమా కారిడార్ 2 రూట్లో 14.78 కిలోమీటర్లు, నాగోల్ శిల్పారామం కారిడార్ 3 రూట్లో 27.51 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మించనున్నారు. మొత్తం 66 అధునాతన ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 14,132 కోట్లు. మెట్రో రైలు పనులు పూర్తి చేసే బాధ్యతలను ఎల్ఎన్టీ సంస్థకు అప్పగించారు. పీపీపీ విధానంలో నిర్మాణం సాగనుంది. 2014 నాటికి మొదటి దశ పూర్తి హెచ్ఎంఆర్ లక్ష్యం. మరోవైపు మియాపూర్లో భూసేకరణ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున పనుల్లో జాప్యం జరుగుతోందని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి పనులు వేగవంతం అవుతాయి. 2014 నాటికి మొదటి దశ పూర్తవుతుందన్న విశ్వాసంతో ఉన్నామన్నారు. మెట్రో రైలు పనులు జరిగే మార్గంలోని 100 జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు లీ అసోసియేషన్ సమగ్ర సర్వే చేసి తమకు రిపోర్టు సమర్పించింది. ఆయా కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ తలెత్తకుండా జంక్షన్లను ఎలా అభివృద్ధి చేయాలన్న అంశంపై స్పష్టత వచ్చిందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మెట్రో రైలు పనుల్లో నాగోల్ వద్ద 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో డిపో నిర్మాణం ప్రారంభమైంది. నాగోల్, మెట్టుగూడ రూట్లో పిల్లర్ల కోసం గుంతల తవ్వకం జరుగుతుండగా శాటిలైట్ సర్వే ప్రతి 3వ పిల్లర్ వద్ద సాయిల్ లోడ్ టెస్ట్ పూర్తయింది. జేబీఎస్ ఫలక్నుమా కారిడార్లో మెట్రో లైను మూసీ పక్క నుంచా లేదా దారుల్ షిఫా నుంచి వెళ్లాలా అనేది తేలాలి.
పాస్పోర్ట్ ఏజెంట్ చేతిలో మోసపోయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులకు చిక్కిన ఓ వ్యక్తి ఉదంతమిది. జీవనోపాధి కోసం మస్కట్ వెళ్లాలనే కలను సాకారం చేసుకునేందుకు కేరళకు చెందిన అబ్దుల్ రజాక్ 65,000 రూపాయలను ఓ ఏజెంట్ చేతిలో పోశాడు. రజాక్ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని సదరు ఏజెంట్ మరో వ్యక్తి పాస్పోర్ట్పై రజాక్ ఫోటో అంటించి ఇచ్చేశాడు. హ్యాపీగా మస్కట్ వెళ్లేందుకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన రజాక్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇమిగ్రేషన్ చెకింగ్ లో అసలు విషయం తెలుసుకుని ఆవేదనలో మునిగిపోయాడు. డిపోర్టేషన్లో అంటే మస్కట్కి వెళ్తుండగా అతని పాస్పోర్ట్ని చెక్ చేయగా అతని పాస్పోర్టు ఫేక్ ఉందని చెప్పేసి తెలిసి వాళ్ళు అతన్ని వెరిఫై చేసి అతను వేరే అతని పాస్పోర్టు అక్కికల్ అఫ్సర్ అనే వ్యక్తి పాస్పోర్ట్ మీద వెళ్తున్నట్టుగా గమనించి మాకు హ్యాండ్ ఓవర్ చేసినారు. ఇట్టి పాస్పోర్టు అక్కికల్ అఫ్సర్ అనే హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో గోపూజ జరిగింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయంలో ఆవుకి ఎంతో విశిష్టత ఉందని, గో సంరక్షణ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన విమర్శించారు. ఈరోజు హిందువులందరూ కూడా పవిత్రమైనటువంటి గోవును ఆరాధించి పూజించే పవిత్రమైనటువంటి రోజు. ఇటీవలనే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో దేశంలో గోవధ నిషేధం ఉన్నప్పటికీ కూడా విచ్చలవిడిగా వేలాది గోవులను పశువులను మరి ఈరోజు చంపివేసి ఆ మాంసాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పవిత్ర దిన సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేదొకటే, గోవులను కానీ పశువులను కానీ రక్షించాల్సినటువంటి సిటీ బజ్ లో మరో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్.